రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. పేద విద్యార్థులను సైతం ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. టీచర్లు పిల్లల కోసం కష్టపడాలని, వారి కష్టాన్ని తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ 12 ఏళ్లలో 150 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ప్రాంగణంలోని దాశరథి ఆడిటోరియంలో ఫిన్లాండ్ పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రజల వెనుకబాటుతనానికి కారణం ఆస్తులు లేకపోవటం కాదని, విద్య లేకపోవటమే అసలైన కారణమని తెలిపారు. ప్రభుత్వ ఆదాయం పెరగాలి, ప్రజలకు పంచాలనేదే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని తెలిపారు. విద్యలో నాణ్యత పెరగాలి, పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. విద్యలో నాణ్యతను ప్రపంచం ఆశిస్తుంది. పోటీ పడాలంటే తినే తిండిలో పౌష్టికాహారాన్ని, న్యూట్రిషన్ ఫుడ్ని ఈరోజు డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. ప్రతి తండా, గూడెం, మారుమూల పల్లెకు ప్రతి పేదవాడికి విద్యను అందించడం సరిపోదు. ఆ పేదవాడిని ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని ఎవరినైతే మనం ఆదర్శంగా తీసుకున్నామో ఈరోజు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ ఆర్ చైనా, నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న వాళ్లతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఆలోచన. 70 ఏళ్లు పాలించిన ప్రభుత్వాలు చేయని అప్పులు 12 ఏళ్లలో నరేంద్ర మోదీ సర్కారు చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యా సంస్థలు, రైలు వ్యవస్థ, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని, బీజేపీ ప్రభుత్వం దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ దేశానికి అయిన ప్రధానమంత్రులందరూ కలిసి 51 లక్షల కోట్ల అప్పు చేస్తే 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రధానమంత్రి చేసిన అప్పు 151 లక్షల కోట్ల రూపాయలు. మరి 14 సంవత్సరాలలో విమానాశ్రయాలు ఏమైనా మన కొత్తగా వచ్చినాయా? రైల్వే లైన్లు ఏమైనా కొత్తగా వచ్చినాయా? విపరీతంగా ఏమైనా పోర్టులు వచ్చినాయా? ఎయిర్పోర్ట్లు ఏమొచ్చినాయి? నిన్నగాక మన పార్లమెంట్లో సమాధానం ఇచ్చినప్పుడు ఈ రోజు దేశం యొక్క అప్పు 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఈరోజు ఈ దేశం మీద ఉన్నది. విపక్షాలు తనను విద్యాశాఖకు రాజీనామా చేయమంటున్నారని, ఎందుకు రాజీనామా చేయాలని సీఎం ప్రశ్నించారు. దేశానికి విద్య, వైద్యంలో నాయకత్వాన్ని తెలంగాణ నుంచి ఎందుకు ఇవ్వలేమని సీఎం ప్రశ్నించారు. ఈ రోజు కొంతమంది అంటున్నారు తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంట్ గా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాలనా? నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? 2034 వరకు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. జర్మనీ, ఫిన్లాండ్ దేశాల్లో టీచర్లు పరిశీలించిన అంశాలు, అక్కడ చేసిన అధ్యయనం విద్యార్థులకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు.